బేకరీస్లో కొన్ని రెసిపీస్ చూసినప్పుడు ఇవి మనం ఇంట్లో చేసుకోలేమా, ఇక్కడ కొనుక్కొని తినాల్సిందేనా అనిపిస్తూ ఉంటుంది. అందరి గురించి నాకు తెలియదు, నాకు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించే రెసిపీస్లో ఇది కూడా ఒకటి. హాయ్ అండి, నమస్తే. ఇంతకీ రెసిపీ పేరేంటో చెప్పలేదు కదా. టూటీ ఫ్రూటీ కోకోనట్ బన్స్. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ఈ బన్స్ తయారు చేయడానికి ముందుగా పిండి కలుపుకోవాలి. దానికోసం 2 కప్పుల మైదా పిండి, 3 టేబుల్ స్పూన్ల చక్కెర, 1 టీ స్పూన్ ఈస్ట్ వేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వెన్న. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని కలుపుకునేటప్పుడు గోరువెచ్చని పాలను కానీ లేదా నీళ్లను కానీ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని మనం చేత్తో అయినా కూడా కలుపుకోవచ్చు. దీంతో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా గోరువెచ్చని పాలు వేసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. మామూలుగా కలిపే గట్టి ముద్దలాగా కాకుండా కొంచెం లూజ్గా కలిపాను. బ్రెడ్కి ఎప్పుడైనా కూడా మనం కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. పిండిని నేను ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. మళ్ళీ మనం నీట్ చేసినప్పుడు కొంచెం పిండి కలుపుకుంటాము. ఇలా తయారైన ఈ పిండిని ఎక్కడైతే మనం మళ్ళీ కలుపుకోవాలనుకుంటున్నామో అక్కడ కొంచెం మైదా పిండిని చల్లుకొని ఈ పిండిని అక్కడ తీసేసుకోవాలి. తర్వాత చేత్తో దీన్ని నీట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువగా మనం దీన్ని చేత్తో ఇలాగా కలుపుతామో అంత సాఫ్ట్ గా బ్రెడ్ తయారవుతుంది. అంతేకాదండి, ఇలా నీట్ చేసినప్పుడు ఈ పిండి లోపల ఎయిర్ చాలా బాగా ఫామ్ అవుతుంది. దానివల్ల బ్రెడ్ బాగా పొంగి చాలా సాఫ్ట్ గా తయారవుతుంది. అంతేకాదండి, మనం ఎప్పుడైతే బ్రెడ్ని కట్ చేస్తామో లోపల చిన్న హోల్స్ లాగా మనకు కనబడతాయి కదా, అవన్నీ కూడా ఇలా నీట్ చేసిన తర్వాత ప్రూఫింగ్ పెట్టినప్పుడు ఏర్పడిన బబుల్స్ అన్నమాట. అవి మనకి బేక్ అయిన తర్వాత బబుల్స్ అన్ని కూడా పగిలిపోయి అట్లా హోల్స్ లాగా కనబడతాయి. ఇలా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పూర్తిగా నీట్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. బ్రెడ్ తయారు చేసేటప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇందులో అయితే మనం దీన్ని పొంగడానికి పెట్టుకోవాలా. ఆ గిన్నెకి నూనెనైనా వెన్ననైనా ఇలా అప్లై చేసిన తర్వాత ఈ పిండిని అందులో ప్లేస్ చేసి ఇలా మూత పెట్టుకోవడమో లేదా ఒక క్లాత్ కట్టిన తర్వాత అయినా దాని మీద మూత పెట్టుకోవడమో చేసుకోవాలి. లేదంటే ఇలాంటి క్లీన్ ర్యాప్నైనా కూడా ర్యాప్ చేసి పెట్టుకోవాలి. గాలి అనేది లోపలికి పోకుండా చూసుకోవాలి. ఇలా కవర్ చేసిన తర్వాత పొంగడానికని పక్కన పెట్టుకోవాలి. దీన్నే ప్రూఫింగ్ అని పిలుస్తాము. మామూలుగా అయితే పొంగడానికి గంటన్నర పడుతుంది. ఒక్కొక్కసారి 2 గంటలు కూడా పట్టొచ్చు. అది మనకి బయట ఉన్న టెంపరేచర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఇది పొంగే లోపల మనం దీని లోపల స్టఫ్ చేసుకోవడానికి టూటీ ఫ్రూటీ కోకోనట్ స్టఫింగ్ ని తయారు చేసుకుందాము. ఈ స్టఫింగ్ కోసం ఎండు కొబ్బరి పైన ఉన్న చెక్కంతా కూడా తీసేసుకొని ఇలా తురిమేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే డెసికేటెడ్ కోకోనట్ కూడా వాడుకోవచ్చు దీని బదులుగా. ఇలా 1/2 కప్పు కొబ్బరి తురుము, 1/2 కప్పు టూటీ ఫ్రూటీ, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ని ముక్కల కింద కట్ చేసుకొని అవి కూడా 1/2 కప్పు వేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు పొడి చేసుకున్న పంచదార, అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు వెన్న వేసుకొని ఈ వేసుకున్న పదార్థాలన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 గంటల తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి చక్కగా పొంగిపోయింది, చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా లోపల ఉన్న ఎయిర్ అంతా కూడా బయటకు పోయే విధంగా చేత్తో ఈ విధంగా పంచిచ్చి దీన్ని ఈ గిన్నెలోంచి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని నేను 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత 2 భాగాల్లో ఒక భాగాన్ని రోల్ చేసుకున్నాను. అలాగే రెండో భాగాన్ని ఎందులో అయితే బేక్ చేయబోతున్నానో అందులో ఈ పిండి ముద్ద నుంచి చేత్తోనే పిండంతా ఆ ప్లేట్ మొత్తం వచ్చే విధంగా పరిచేసుకున్నాను. నేనైతే ఇలా చేత్తో ఒత్తేసుకున్నాను కదా, మీరు రోల్ చేసుకొని కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా రెండవ పిండి ముద్దను కూడా ప్లేట్ అంతా పరిచేసుకున్న తర్వాత ఏదైతే నేను స్టఫింగ్ రెడీ చేసుకున్నానో అదంతా కూడా ఈ రోల్ చేసుకున్న దాని మీద ఉంచి పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఏదైతే మనం ముందుగా రోల్ చేసి ఉంచామో పిండిని దాన్ని దీని మీద ఉంచి ఇలా చివర్లంతా కూడా పూర్తిగా దీన్ని నొక్కినట్టు చేయాలి. అంటే ఎక్కడ కూడా ఓపెన్ లేకుండా దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. అలాగే పైన కొంచెం నొక్కులుగా ఉంది కదా, దాన్నంతా కూడా ఇలా సరి చేసుకొని మళ్ళీ దీని మీద మూత పెట్టి ఒక 1/2 గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. అంటే దీన్ని ప్రూఫింగ్ కోసం ఉంచాలి. ఇలా ఒక 1/2 గంట తర్వాత చక్కగా ఇది పొంగిపోయింది. ఇప్పుడు ఈ పిండి మీద ఈ విధంగా పాలని అప్లై చేసుకోవాలి. పాలు కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. పాలని ఇలా అప్లై చేసిన తర్వాత కొన్ని గసగసాలని పైన చల్లుకుంటున్నాను. మీరు నువ్వులైనా కూడా వేసుకోవచ్చు. అలాగే కొన్ని టూటీ ఫ్రూటీని పక్కన ఉంచుకున్నాను, వాటిని కూడా ఇలా చల్లేసుకున్నాను. అవసరం ఏమీ లేదు, చూసేదానికి బాగుంటుంది అంతే. ఇలా రెడీ చేసుకున్న దాన్ని 180 డిగ్రీస్కి 30 నిమిషాల పాటు బేక్ చేసుకున్నాను. ఇలా బేక్ అయిన తర్వాత కూడా ఓవెన్లో ఒక 2
2 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. ఓవెన్ని ఆఫ్ చేసేసి ఆ వేడికి పైన మంచి రంగు వస్తుంది. తర్వాత దీన్ని బయటికి తీసేసి పైన కొంచెం వెన్నని అప్లై చేసి మందంగా ఉన్న ఒక క్లాత్ని పైన వేసి ఒక అరగంట పాటు అలాగే వదిలేసేయాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకొకటి బ్రెడ్ ఎప్పుడైనా చల్లారడానికి పెట్టినప్పుడు కింద ఒక స్టాండ్ని పెట్టుకోండి. దానివల్ల కింద నీరు పట్టకుండా ఉంటుంది. మీకు ఒకసారి రెండో వైపు కూడా తిప్పి చూపిస్తాను చూడండి. నేనైతే అలాగే మూత పెట్టి ఉంచేశాను. ఎందుకంటే అది తీయడానికి వీలు లేకుండా పైన లేయర్ అంతా కూడా చాలా గట్టిగా అయిపోయింది. అలా ఉన్నప్పుడు దీన్ని తీయడానికి ప్రయత్నిస్తే విరిగిపోతుంది. అందువల్ల నేను అలాగే క్లాత్ వేసి ఉంచేశాను. కానీ మీకు తీయడానికి వీలు ఉన్నప్పుడు మాత్రం తీసి దాన్ని ఒక జల్లెడ లాంటి ప్లేట్ మీద కానీ లేకపోతే ఓవెన్లో స్టాండ్స్ ఇస్తారు కదా దాని మీదైనా ఉంచి తర్వాత పైన క్లాత్ పెట్టండి. క్లాత్ ఖచ్చితంగా వేసి ఒక అరగంట పాటు వదలాలి. ఏ బ్రెడ్ తయారు చేసినా కూడా పైన లేయర్ చాలా గట్టిగా అయిపోతుంది. దానికి కొంచెం వెన్న రాసి ఒక మందంగా ఉన్న క్లాత్ని వేసి ఒక అరగంట లేదా గంట సేపు వదిలేసేయండి. అప్పుడు అది మెత్తపడుతుంది. తర్వాత మనం దాన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అరగంట తర్వాత బ్రెడ్ చాలా సాఫ్ట్గా తయారైంది. మీకు ఇక్కడ తుంచి కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా టూటీ ఫ్రూటీ కోకోనట్ బన్ని ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ రోజుకి ఇంతే వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. ఇప్పటివరకు ఈ రెసిపీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.